సర్వశక్తి కలిగి మా గొప్ప తండ్రి, నీ పాదములకు స్తుతులు స్తోత్రాలు యేసప్పా. ఈ యొక్క ఆరాధనలో మీ ఘనతగాను మహిమగాను రచ్చ మీరు దిగి వచ్చి మీ యొక్క దేవదూత సైన్యాల్లో దిగిరాని యేసప్పా. ఈ యొక్క ఆరాధన మీకు మాత్రం చెల్లిస్తూ ఉన్నాం స్వామి. మీ యొక్క ప్రసన్నత ఇక్కడ ఆవరించింది స్వామి. రచ్చ పాడే పాటలు, చెప్పే వాక్యాలు, సాక్ష్యాలు అన్నిట్లో మీ యొక్క ప్రసన్నత దిగి వచ్చి మీ నామం మహింపడేలాగిన స్వామి. ప్రతి ఒక్క మనుషుల ఎడత స్వామి మీరు మాట్లాడండి రాజా. రాజా ఒక్కొక్కరిలో మీరు మాట్లాడండి సభా. చెప్పే వాక్యంని పాస్టర్ని కూడా స్వామి మీరు దిగి వచ్చే మా పాస్టర్ ద్వారా మాట్లాడమని మా యొక్క ప్రాణ ఆత్మ శరీరం మీకే సమర్పిస్తూ యేసుక్రీస్తు దివ్యనామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. Okay.
చేతులు తట్టి దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా.
అందరూ బాగా ఉత్సాహంగా చేతులు తెచ్చి దేవుని భక్తులు ఆమేన్ 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 హల్లెలూయా రికరా బలగర బలగర శ్రీవికర బలగర ఆమేన్ రిబల బరగ దిగిరిగిన బక్కర శ్రీవికర బలగర హల్లెలూయా దేవాని మహిమ కొరకు స్తోత్రం తండ్రి నీ మహిమ కొరకు స్తోత్రం నీ మహిమ కొరకు స్తోత్రం ప్రభువా హల్లెలూయా ನನ್ನ ಪಾದ
మా హృదయానికి అప్పగించున్నాం. మమ్మల్ని తండ్రి నీ చేతులు ఇచ్చున్నాం. మీ సేవలు మేము చేస్తాం. మా పూర్ణ హృదయంతో, మా పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మిమ్మల్ని ఆరాధిస్తాం. చిక్కిన వాళ్ళకంతా యేసు గురించి చెప్తాం. ఉండే కొద్ది రోజుల తండ్రి అనేక ఆత్మలకి తండ్రి మీ యొక్క సత్యం మేము ప్రకటిస్తాం. తండ్రి మమ్మల్ని పరిశుద్ధ ఆత్మతో నింపండి. మీ నామం మహిమపరచుకోండి. మిగతా ఉండే భాగాలు మీరు బాధ్యత ఇచ్చి నడిపించండి. యేసు ప్రభువు దివ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇప్పుడు ఫెయిత్ కన్ఫెషన్ చేస్తాం. ವಿಶ್ವಾಸದ ಅರಿಕೆ. ದೇವರ ದಯೆಯಿಂದ ನಾನು ರಕ್ಷಿಸಲ್ಪಟ್ಟಿದ್ದೇನೆ. ನಾನು ಪಾಪ ಮತ್ತು ಮರಣದ ನಿಯಮದಿಂದ ಬಿಡುಗಡೆ ಹೊಂದಿದ್ದೇನೆ. ನಾನು ದೇವರಿಂದ ಹುಟ್ಟಿದ್ದೇನೆ. ದುಷ್ಟನು ನನ್ನನ್ನು ಮುಟ್ಟಲಾರನು. ನಾನು ಕ್ರಿಸ್ತನ ಮನಸ್ಸನ್ನು ಹೊಂದಿದ್ದೇನೆ. ಪ್ರೀತಿಯಲ್ಲಿ ಆತನ ಮುಂದೆ ನಾನು ಪವಿತ್ರ ಮತ್ತು ನಿರ್ದೋಷಿಯಾಗಿದ್ದೇನೆ. ನಾನು ಪಾಪ, ಅನಾರೋಗ್ಯ ಮತ್ತು ಬಡತನದ ಶಾಪದಿಂದ ಮುಕ್ತನಾಗಿದ್ದೇನೆ ಮತ್ತು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ನಾನು ಪೂರ್ಣತೆಗೆ ತರಲ್ಪಟ್ಟಿದ್ದೇನೆ. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಎಲ್ಲ ಶಕ್ತಿ ಮತ್ತು ಅಧಿಕಾರದ ಮೇಲೆ ಮುಖ್ಯಸ್ಥನಾಗಿದ್ದಾನೆ. ನನ್ನ ದೇಹವು ದೇವರ ಆಲಯವಾಗಿದೆ. ನಾನು ದೇವರಿಗೆ ಸೇರಿದವನು. ಪ್ರಪಂಚದ ಶತ್ರುಗಳಿಗಿಂತ ಶ್ರೇಷ್ಠವಾದ ದೇವರ ಆತ್ಮವು ನನ್ನಲ್ಲಿ ನೆಲೆಸಿದೆ. ನಾನು ಕತ್ತಲೆಯ ಶಕ್ತಿಯಿಂದ ರಕ್ಷಿಸಲ್ಪಟ್ಟೆ ಮತ್ತು ದೇವರ ರಾಜ್ಯಕ್ಕೆ ತರಲ್ಪಟ್ಟೆ. ನಾನು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕ ಕೃಪೆ ಮತ್ತು ಸದಾಚಾರದ ನಾನು ದೇವರ ಉಡುಗೊರೆಯನ್ನು ಪಡೆದುಕೊಂಡೆ. ನಾನು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕ ಕೃಪೆ ಮತ್ತು ನೀತಿಯನ್ನು ಸ್ವೀಕರಿಸಿದ್ದೇನೆ. ನಾನು ದೇವರಿಂದ ಉಡುಗೊರೆ ಪಡೆದಿದ್ದೇನೆ. ನಾನು ದೇವರಿಂದ ಆರಿಸಲ್ಪಟ್ಟಿದ್ದೇನೆ. ಕ್ರಿಸ್ತನಿಂದ ಕ್ಷಮಿಸಲ್ಪಟ್ಟಿದ್ದೇನೆ ಮತ್ತು ಸಮರ್ಥಿಸಲ್ಪಟ್ಟಿದ್ದೇನೆ. ನನಗೆ ಹೃದಯವಂತ, ದಯೆ, ವಿನೀತ, ಸೌಮ್ಯತೆ ಮತ್ತು ತಾಳ್ಮೆ ಇದೆ. ನಾನು ಎಲ್ಲ ತಿಳುವಳಿಕೆಯನ್ನು ಮೀರುವ ದೇವರ ಶಾಂತಿಯನ್ನು ಹೊಂದಿದ್ದೇನೆ. ನಾನು ಜಗತ್ತಿಗೆ ಬೆಳಕಾಗಿದ್ದೇನೆ. ನಾನು ಯೇಸು ಕ್ರಿಸ್ತರಲ್ಲಿ ದೇವರಿಗೆ ನೀತಿಯಾಗಿ ಬದಲಾಯಿಸಲ್ಪಟ್ಟಿದ್ದೇನೆ. ನಾನು ಕ್ರಿಸ್ತನು ರಾಯಭಾರಿ. ನಾನು ಎನ್ನಿಸಿಕೊಳ್ಳಲ್ಪಟ್ಟ ತರಗಳಲ್ಲಿ, ಮುಖ್ಯ ಯಾಜಕ ಕುಲಗಳಲ್ಲಿ, ಪರಿಶುದ್ಧ ಜನಾಂಗದಲ್ಲಿ, ಖರೀದಿಸಲ್ಪಟ್ಟ ಜನರಲ್ಲಿ ಭಾಗಿಯಾಗಿದ್ದೇನೆ. ನಾನು ಕುರಿಮರಿಯ ರಕ್ತದಿಂದ ಮತ್ತು ನಾನು ನೀಡಿದ ಸಾಕ್ಷಿಯ ಮೂಲಕ ನನ್ನ ಆತ್ಮದ ಶತ್ರುವನ್ನು ಜಯಿಸಿದ್ದೇನೆ. ದೇವರು ತನ್ನ ದೈವಿಕ ಸ್ವಭಾವವನ್ನು ಹಂಚಿಕೊಳ್ಳಲು ಮತ್ತು ಪ್ರಪಂಚದ ಭ್ರಷ್ಟಾಚಾರದಿಂದ ತಪ್ಪಿಸಿಕೊಳ್ಳಲು ಅವರು ನನಗೆ ಅಮೂಲ್ಯವಾದ ಭರವಸೆಗಳನ್ನು ನೀಡಿದ್ದರು. ನಾನು ಕ್ರಿಸ್ತನೊಂದಿಗೆ ಉತ್ತರಾಧಿಕಾರಿಯಾಗಿದ್ದೇನೆ. ನನ್ನನ್ನು ಪ್ರೀತಿಸುವ ಅವನ ಮೂಲಕ ನಾನು విజేతరిగింత ಹೆಚ್ಚు. ఆమేన్, హల్లెలూయా. అందరూ కూర్చుందాం. సో ఈ రోజు ప్రకటనలు ఏమంటే, రేపు క్రిస్మస్ పోయిన వారం చెప్పినట్లే క్రిస్మస్ మీరు ఎవరైనా ఏమైనా వేయాలనుకుంటే కవర్ ఎక్కడ ఉంటుంది, రేపు రాష్ట్రం దగ్గర ఇచ్చేయచ్చు. ఒకటి. రెండవది, వచ్చే సంవత్సరం క్రిస్మస్ కాబట్టి మనకి ఒక్కొక్క వారం ఒక్కొక్క ప్రోగ్రామ్స్, పోటీలు పెడతాను. ఎవరైనా పాటలు పాడాలనుకుంటే వచ్చి పాటలు పాడచ్చు. బైబిల్ క్విజ్ ఉంటుంది. అన్నది గిఫ్ట్లు ఇచ్చేది
డిసెంబర్ అంటే ఏమి? ఇచ్చే ఒక సంవత్సరం. హల్లెలూయా. ఒక నెల. ఆమేన్. మనము దేవుని దగ్గర నుంచి నేర్చుకున్న విషయాలు ఇచ్చే నెలగా ఉంది. హల్లెలూయా. అప్పుకు ఒక గిఫ్ట్ ఉంది, బైబుల్. అప్పుకి బైబుల్. హల్లెలూయా. ఆమేన్. అలా వచ్చే సంవత్సరం ఫస్ట్ నుంచి మనకి బైబిల్ స్టడీ స్టార్ట్ అవుతుంది, ప్లస్ సండే స్కూల్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి పిల్లల్ని అరేంజ్ చేయండి, పిల్లలు రావాలి. ఆమేన్. ఊర్లో తిరిగేది కాకుండా మీకు తెలిసిన పిల్లలంతా తెలుసుకొని రండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పోయిన వారం మనము దేవుని యొక్క సేవకుల గురించి మనము మాట్లాడతాం. హల్లెలూయా. దేవుని యొక్క సేవకులు, వాళ్ళ ఆశీర్వాదాలు, వాళ్ళ దగ్గర నుంచి శాపాలు ఎట్లా తీసుకోకూడదని మనం చూస్తాం. హల్లెలూయా. ఆమేన్. ఈరోజు 7 తరాలైన ఆశీర్వాదాలు. హల్లెలూయా. ఎట్లా దేవుడి దగ్గర నుంచి మనం ఆశీర్వాదాలు తీసుకునేది ఎట్లా? హల్లెలూయా. మనకు ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చేసి ఉంటాడు, కానీ అది మనకి ఓపెన్ అయ్యాలి, డోర్ ఓపెన్ అయ్యాలి. హల్లెలూయా. కొరియర్ వాడు మీ ఇంటి దగ్గర వచ్చి నిలబడేసి ఉంటాడు, కానీ మీ డోర్ ఓపెన్ చేయకపోతే ఆ కొరియర్ నీ ఇంట్లోకి రాదు. హల్లెలూయా. అట్లా దేవుడు నువ్వు అడిగిన వెంటనే ఇచ్చేస్తాడు, కానీ ఆ తలుపులు ఎట్లా తెరిచేది అనేది మనం చూడాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యము చెప్పగా ఈ వాక్యం నేను నా యొక్క 10 సంవత్సరాల సేవల్లో 2 సార్లు 3 సార్లు ఎత్తింటాను, ఇది ఒకసారి ఎత్తుతాను. హల్లెలూయా. కానీ అదే టైప్ కాదు, ఇది వేరే అర్థాలు దేవుడు నాకు ఇచ్చారు. ఆమేన్. ఫస్ట్ మనం ఎత్తుదాము మత్తయి 14 17 నుంచి 19. మత్తయి 14 ಮತ್ತು ಜನರಿಗೆ ಹುಲ್ಲಿನ ಮೇಲೆ ಕುಳಿತುಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಹೇಳಿ ಆ 5 ರೊಟ್ಟಿ 2 ಮೀನುಗಳನ್ನು ತಕ್ಕೊಂಡು ಆಕಾಶದ ಕಡೆಗೆ ನೋಡಿ ದೇವರ ಸ್ತೋತ್ರ ಮಾಡಿ ರೊಟ್ಟಿಗಳನ್ನು ಮುರಿದು ಶಿಷ್ಯರ ಕೈಗೆ ಕೊಟ್ಟರು. ಶಿಷ್ಯರು ಜನರ ಗುಂಪಿಗೆ ಕೊಟ್ಟರು. ಅವರೆಲ್ಲರೂ ಊಟ ಮಾಡಿ ತೃಪ್ತರಾದರು. ಮಿಕ್ಕ ತುಂಡುಗಳನ್ನು ಕೂಡಿಸಲಾಗಿ 12 ಪುಟ್ಟಿ ತುಂಬಿತು. ఆమేన్. హల్లెలూయా. ఇంకొక వాక్యం అట్లయితే చదువుదాం. మార్కు 12:17. 12:17. కైసరికి ಅವರು ಕೈಸರನದು ಅಂದರು. ಯೇಸು ಕೈಸರನದನ್ನು ಕೈಸರನಿಗೆ ಕೊಡಿರಿ, ದೇವರದನ್ನು ದೇವರಿಗೆ ಕೊಡಿರಿ ಎಂದು ಹೇಳಿದರು. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభుని చిక్కేస్తామని యేసు ప్రభు దగ్గరికి ఒక నాణ్యం తీసుకొని వస్తుంటారు. ఏమి? ఒక కాసుకి ఎన్ని సైడ్లు ఉంటాయి? 2 సైడ్లు ఉంటాయి. హల్లెలూయా. ఇప్పుడు మనకుండే ఆ కాయిన్లో ఒక సైడ్ ఏముంటుంది అంటే అశోక చక్రం ఉంటుంది. ఆ కాలంలో అశోక చక్రాలు లేవు, రాజుల యొక్క ముఖము ఉండేది. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గర తీసుకొని వచ్చి వాళ్ళు అడుగుతున్నారు, ఈ డబ్బులు మేము రాజుకి ఇవ్వాలా? రాజుకి మేము కప్పం కట్టాలా? దేవునికి ఇవ్వాలంటున్నారు. నేను ఏం చేయాలని చిక్కేసేకి చూస్తాడు యేసు ప్రభుడు. ఎందుకంటే రాజుకి అంటే అప్పుడు దేవునికి ఇవ్వకూడదా అనే మాదిరి వాళ్ళు చిక్కియాలి. ఇప్పుడు దేవునికి అంటే అప్పుడు రాజుకి ఇవ్వదా? రాజుకి విరోధంగా పోతా అన్నాడు. రాజుకి అంటే దేవునికి విరోధంగా పోతాడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఆ కాయిన్ తీసేసి, ఈ కాయిన్కి ఎన్ని పక్కలు ఉండేవి? 2 పక్కల ఉండేవి. ఒక పక్క ఎవరు ఉంది? రాజు. ఇంకొక పక్క దేవుడు. రాజుకి కావాల్సింది రాజుకి ఇవ్వాలా, దేవునికి చేయాల్సిందేది దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. ఈరోజు మనం వచ్చి నేర్చుకునేది ఏమంటే మనం ఇచ్చి ఎట్లా పుచ్చుకునేది. హల్లెలూయా. గివ్ టు రిసీవ్. నువ్వు తీసుకోవాలంటే ఫస్ట్ నేర్చుకోవాలా, ఇవ్వాలి. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు ఒక బిజినెస్ చేస్తాం కదా, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలా, బిజినెస్ చేయాలా? ఊరికే కూర్చొని బిజినెస్ అయిపోతే ఫస్ట్ ఏం చేయాలా? ఇన్వెస్ట్ చేయాలి. హల్లెలూయా. ఫస్ట్ ఏం చేయాలా? మనము చేతిలో నుంచి డబ్బులు తీసి
ఏమేమి తీయాలో అవన్నీ తీసి ఒక అంగడి, చిన్న అంగడి పెట్టినా కూడా ఒక 10,000 రూపాయలకి మనం ఏం తీసుకున్న వల్ల సామాన్లు తీసుకున్నా సరే 11,000 అది మారుతుంది. హల్లెలూయా. నువ్వు ఏమి చేసేలే కానీ నాకు రావాలంటే ఏ కాలానికి అది అయ్యాలి. నువ్వు పంట ఒక చేయి నిండా పంట వేస్తే ఒక మూట నిండా మనకి వస్తుంది. హల్లెలూయా. నేను పంట వేసేలే నాకు రావాలంటే గడ్డిదా వస్తుంది. ఆమేన్. ఆ గడ్డి నువ్వు ఆవులకి వేయాలి, అంతేగాని దేనికి వేసేకి వేయాలి. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు దగ్గర ఫస్ట్ మనము ఇచ్చేది చెప్తాడు. హల్లెలూయా. ఫస్ట్ మనం చదివిన దాంట్లో చూస్తే యేసు ప్రభు ఒక జన సమూహంలో కూర్చొని మాట్లాడుతున్నారు. చాలా టయర్డ్ అయిపోయింది. ఆడుండే జనాలు యేసు ప్రభు శిష్యులు వచ్చి యేసు ప్రభు దగ్గర అడుగుతున్నారు, వీళ్ళంతా చాలా టయర్డ్ అయిపోయినారు, ఊరు చాలా దూరం ఉంది, ఇప్పుడు అంగడికి పంపించినా కూడా చాలా దూరం ఉంది, ఇంతమందికి సాలేలే. ఎంతమందికి సాలేలే? 5,000 మంది మగోళ్ళు, అంటే ఒక 15,000 మంది ఆడోళ్ళు, చిన్నలు, బిడ్డలు, వీళ్ళకంతా ఏం సాలేలే. అంగడ్లలో తీస్తే సాగుతుంది, సాలేలే. ఏం చేసేదంటే యేసు ప్రభు అంటున్నాడు, మీ దగ్గర ఏముంది అని అడుగుతాను. హల్లెలూయా. మీ దగ్గర ఏమి ఉంది? మా దగ్గర అప్పుడు చిన్న పిల్లడు వచ్చి చెప్తాను, నా దగ్గర వచ్చి 5 చేపలు 2 రొట్టెలు. హల్లెలూయా. సరే యేసు ప్రభు అంటున్నాడు, ఫస్ట్ నాకు అది ఇ. ఇంకొక సందర్భంలో చూస్తే ఎలియా పోతాడు, సూనెమిరాల ఇంటికి పోతాడు, వెదురాల ఇంటికి పోతాడు. పోయి నీ దగ్గర ఏమి ఉంది అని అడుగుతాడు. హల్లెలూయా. ఏమంటది, నా ఇంట్లో ఒకే ఒక పిడికిడి పిండి ఉంది, దానికి కావాల్సినంత నూనె ఉంది, అది అయిపోయినాక నా దగ్గర ఏమీ లేదు, ఇది ఒకటి తిని మేము చచ్చిపోదాము అని ఉండాము. కరువు కాలం. హల్లెలూయా. చాలా ముఖ్యమైన మెసేజ్ ఇది. నిద్ర వచ్చే వాళ్ళు లేచిపోయి ఇంట్లో పండుకోండి, ఇన్ని మీరు ఆశీర్వాదాలు తీసుకోండి. హల్లెలూయా. ఒక చేతిని పిండి ఉంది, ఆ పిండిని నేను పిసికి నా బిడ్డకి నేను తినేసి నెక్స్ట్ పూటకి ఏం లేదు కాబట్టి చచ్చిపోదాము. సో ఎలి అడుగుతున్నాడు, నీ దగ్గర ఏమి ఉంది? హల్లెలూయా. యేసు ప్రభు అడుగుతున్నాడు, నీ దగ్గర ఏమి ఉంది? హల్లెలూయా. యేసు ప్రభు దగ్గర 2 చేపలు 5 చేపలు 2 రొట్టెలు ఆ పిల్లోడు తెచ్చి ఇచ్చిన వెంటనే దాన్ని ప్రార్థన చేసి ఆశీర్వదిస్తున్నారు. హల్లెలూయా. దాన్ని ప్రార్థన చేసి ఆశీర్వదించిన వెంటనే అది ఎన్ని పుట్లుగా మారుతుందో తెలియదు. అడుంటే 5,000 మంది మగవాళ్ళు, ఇంకా అనేకమైన ఆడవాళ్ళు, పిల్లలకి అందరికీ ఇచ్చి ఎన్ని బుట్టెలు మిగిలిందంట? 12 బుట్టెలు మిగిలిందంట. హల్లెలూయా. ఈ సూనెమిరాలు, వెదవరాలు, మొగుడు లేనోడు తీసుకుని వచ్చి ఎలి అంటున్నాడు, సరే ఆ పిండి ఉంది కదా, ఆ పిండిలో ఒక చపాతీ చేసి ఫస్ట్ చపాతీ నాకు తీసుకున్నాడు. ఎంత తిట్టుకొని ఉంటారు కదా మనమైతే. కాదు, అరే చెప్తానండి, ఏంటి నీకు తలకి బుద్ధి లేదా? ఎవరైనా అడిగితే అట్లా కదా. మన ఇంటికి వచ్చి మా ఇంట్లో ఏం లేదు, అట్లేదు నాకు చేసి ఎట్లా ఉంటుంది మనకి, ఇటు ఉండేదే ఏం లేదు. దాంట్లో కూడా భాగం అడుగుతాండవే, మెంట్లా నువ్వు చెప్పేది అర్థమయ్యే లేదా నీకు? నాకి నా బిడ్డకి పర్లేదు, నువ్వు తీసుకొని రా. హల్లెలూయా. పిసికి ఒక చపాతీ తెచ్చిస్తే తిని వెంటనే ఆ ఎంత పిండి ఉండిందో అంత పిండి అట్లే మిగిలిపోతుంది. కరువు కాలం ముగించేంత వరకు మిగిలిపోతుంది. హల్లెలూయా. సో మనం ఎందుకు దేవుడికి ఇయ్యాలంటానంటే మనకి మిగిలేవి. హల్లెలూయా. దేవుడికి ఇచ్చేటప్పుడు ఏమైతుంది? మనకి మిగులుతుంది. ఆమేన్. హల్లెలూయా. మనుషులకు ఇచ్చితే మన దగ్గర మిగిలేదే, దేవుడికి ఇచ్చేటప్పుడు మన దగ్గర మిగులుతుంది. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నువ్వు భూలోకంలో విత్తేదానికన్నా పరలోకంలో విత్తు. హల్లెలూయా. ఆమేన్. ఒక వాక్యం మనం అయితే చదువుదాం. ముఖ్యమైన వాక్యం ఈ రోజు మనం ఖచ్చితంగా ఏమంటే మలాకి 3:10. హల్లెలూయా. అనేక సందర్భాల్లో ఈ యొక్క వాక్యము కొంతమందికి చెప్పిన వాక్యం పెట్టి మీరు ప్రార్థన చేయండి అని. మలాకి 3:10. హల్లెలూయా. మలాకి ఎక్కడ ఉందంటే మత్తయి యొక్క ముందు ఉంటుంది. మలాకి 3:10 నేను చదువు 8 నుంచి చదువుతాను. ఇప్పుడు దొంగకి నేను ఒక మాట అంటాను, ఈడినండి చదివే ముందు ఈడినండి. హల్లెలూయా. ఒక దొంగని తీసుకుని పోయి ఆడేస్తారు.
ఒక దొంగని తీసుకొని పోయి ఆడేస్తారు, జైలు వేస్తారు. హల్లెలూయా. ఒక మనిషి కంటికి ఒక దొంగ పడితేనే వాడిని తీసుకొని పోయి జైలు వేస్తున్నాడంటే, దేవుని కంటికి ఒక దొంగ పడితే వాడి ఆగిపోతాడు. దేవుని కంటికి ఒక దొంగ పడితే ఆత్మకి జైలు యాదు, నరకం. హల్లెలూయా, నరకం. ఇప్పుడు దేవుడు కొంతమందిని ఇక్కడ దొంగ అని పిలుస్తున్నాడు. హల్లెలూయా. 8వ వాక్యం నుంచి చదువు. 8వ వాక్యం నుంచి 8 మాత్రం చదువు. ನರ ಮನುಷ್ಯನು ದೇವರಿಂದ ಕದ್ದುಕೊಳ್ಳಬಹುದೇ? ನೀವು ನನ್ನಿಂದ ಕದ್ದುಕೊಳ್ಳುತ್ತಿದ್ದೀರಿ. ನಿಮ್ಮಿಂದ ಏನು ಕದ್ದುಕೊಂಡಿದ್ದೇವೆ ಎಂದು ಕೇಳುತ್ತೀರೋ? అంతే అంతే చాలు. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితివి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ. హల్లెలూయా. యేసు ప్రభు చెప్తున్నాడు, మీరందరూ దొంగలుగా మారుతారు. ఎవరు? ఇశ్రాయేలు జనాన్ని చూసి చెప్తున్నాడు, మీరందరూ ఏమైతుంటారు? దొంగలుగా మారుతారు. హల్లెలూయా. నేను దేన్ని దొంగిలిస్తుంది అని అడుగుతున్నారా? చూడండి, దేన్ని దొంగిలిస్తున్నారంటే 9వ వాక్యం. అదే 8 కంటిన్యూషన్. ದಶಮಾಂಶ ನನಗೋಸ್ಕರ ಪ್ರತ್ಯೇಕಿಸಬೇಕಾದ ಪದಾರ್ಥ ಇವುಗಳನ್ನೇ ನೀವು, ಅಂದರೆ ಈ ಜನಾಂಗದವರೆಲ್ಲ ನನ್ನಿಂದ ಕದ್ದುಕೊಳ್ಳುವವರಾದ ಕಾರಣ. ఆమేన్. అంతే చాలు. మళ్ళా చదువు. హల్లెలూయా. యేసు ప్రభు అంటున్నాడు, 10వ భాగమును ప్రతిష్ఠార్పతములను ఈయక దొంగిలితివి. హల్లెలూయా. దేవునికి చెందాల్సిందే ఆ యొక్క 10వ భాగాన్ని మనం ఏం చేస్తాము? ఈకోకుండా మనం ఏం చేస్తాము? దొంగిలిస్తాము. హల్లెలూయా. అది ఎవరికి చెందింది? దేవునికి చెందింది. దేవునికి అది మనం ఇయ్యాల్సిందే కర్తవ్యమో మనకు ఇయ్యాలి. హల్లెలూయా. అయ్యో, నా ఇల్లు చాలా కుప్పగా ఉంది, నా ఇల్లు చాలా మోసంగా పోతుంది, దరిద్రంగా పోతుంది. ఏం కారణం అంటే అది కింద చదవండి. ఆమేన్. హల్లెలూయా. అది 9 కరెక్ట్ చదువుతాను చూడండి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు శాపానికి ఎవరు కారణం? దేవుడా కారణం? మీరుదా కారణం. హల్లెలూయా. కొరియర్ వచ్చిండాడు, తీసుకోకుండా వాక్యం తెరవకుండా ఎవరు కారణం? మీరుదా కారణం. హల్లెలూయా. ఆమేన్. అయ్యో, మీరు దొంగిలిస్తున్నారు మన దగ్గర నుంచి, దొంగతనం యొక్క శాపం వస్తుంది, నాకు ఈ శాపం నీకు వస్తాను. హల్లెలూయా. అప్పుడు మనము దేవుని దృష్టికి యాడుండాల్సిందే జనాలు. మనమందరూ యాడుండాల్సిందే జనాలు అంటే నరకంలో ఉండాల్సిందే జనాలు. హల్లెలూయా. మనమందరూ జైలుకి పోవాల్సిందే జనాలు. ఎందుకంటే దేవుడి దగ్గరనే దొంగలిస్తాను. హల్లెలూయా. ఈ యొక్క విషయం సైతాన్ పట్టుకునేస్తుంది దేవుని దగ్గర. యోగుకి ఎట్లా పోయి నిలబడిందో అట్లా పోయి నిలబడేస్తుంది. ఆదివారం చూడు, నా బిడ్డ చూడు, ఆదివారం వస్తా అన్నాడు, దేవుని వాక్యం వింటున్నాడు, దేవుని చెప్పే ప్రకారం నడుస్తా అన్నాడు, అన్నీ చేస్తా అన్నాడు. నేను సైతాన్ చెప్తాను కదా, నీకు ఇయ్యాల్సిందే దశభాగం ఇస్తాను, నీకు ఇయ్యాల్సిందే కానుకలు ఇస్తాను. హల్లెలూయా. ఒక మార్క్ గవర్నమెంట్ జాబ్లు చేసే వాళ్ళ దగ్గర మీరు చూస్తే వాళ్ళ పైన ఒక మార్క్ వచ్చేసిందంటే, ఒకసారి సస్పెండ్ అయిపోయినారంటే వాళ్ళకి ఏం వచ్చేది? శాలరీ వస్తుంది, హాఫ్ శాలరీ వస్తుంది, కానీ నెక్స్ట్ ప్రమోషన్ వచ్చేది. వస్తుందమ్మా? ఎలామా చెప్పు. సగం శాలరీ వస్తా ఉంటుంది. లేదండి, 6 నెలలో 3 నెలలో సస్పెండ్ అయిన రోజులు వాడికి శాలరీ వస్తా ఉంటుంది, కానీ ఆ బ్లాక్ మార్క్ మన సర్టిఫికేట్ పైన ఉండేదాని వల్ల వాడికి ఏం వచ్చేలే? ప్రమోషన్ వచ్చేది. హల్లెలూయా. ఇప్పుడు మీరు మీ యొక్క దశభాగాలు పట్టి పెట్టుకునే దానివల్ల ఇది మీ యొక్క బ్లాక్ మార్క్ గా మారిపోతుంది. నీకేం రాకోకుండా అది ఆపుతుంది, ప్రమోషన్ రాకోకుండా ఆపుతుంది. దేవుని యొక్క దృష్టిలో నువ్వు నెక్స్ట్ లెవెల్ పోతాండాలి. నీ ఆత్మీయ జీవితం బలపడాలి. నువ్వు పోతా అంటేనే సైతాన్లు పరిగెత్తాలి. ఇవంతా ఉంటాయి. ఆత్మీయ విషయం చాలా ఉంది, కానీ శారీరక విషయంలోనే మీరు చాలా అనుభవిస్తున్నారు. ఎందుకు అనుభవిస్తున్నారంటే మీ వల్లే. హల్లెలూయా.
అవి యేసు ప్రభు దగ్గరకు వచ్చి నేను ఇంత మారుతానే, నా గుణాలు ఇంత మారుతానే, నా నోట్లో చెడ్డ మాటలు రానంటుంది, నేను అనే దేవుని కోసం అన్ని ఇచ్చేసిన్నాను. ఓకే, శాపం వస్తుందంటే కారణం ఇదిదా. హల్లెలూయా. ఏం కారణము? ఇదిదా కారణం. సైతాను మిమ్మల్ని ఇది చూపించి మీకు రావాల్సింది ఏదంతా స్టాప్ చేస్తారు. అన్ని కరెక్ట్గా చేసే దానియేలుకే అది పట్టిపెట్టిందంట. 21 రోజులు పట్టిపెట్టింది. యేసు ప్రభు దగ్గర దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నాకు ఇవి కావాలా, ఇది చేయాలంటే 21 రోజులు ఉపవాసం చేసింటాడు. 21వ రోజు దేవదూత గాబ్రియల్ తీసుకుని వచ్చి ఆశీర్వాదం దానియేలు దగ్గర ఇస్తే, అడిగితే ఏం ఇన్ని రోజులు అయిందంటే, నువ్వు అడిగిన రోజే దేవుడు ఇచ్చేసే, కానీ 3వ ఆకాశంలో ఉండే సైతాన్ యొక్క మండలంలో నన్ను పట్టి పెట్టేసింది. ఇంట్లో మిఖాయేలు దేవదూత వచ్చి యుద్ధం చేసి నన్ను విడిపించిన తర్వాత తీసుకొని నీ దగ్గరికి వస్తాను. హల్లెలూయా. అన్ని కరెక్ట్గా ఉండే దానియేలుకే అట్లా చేస్తున్నారంటే దొంగలు మనం. నన్ను కూడా చేర్చే చెప్తాను. హల్లెలూయా. మనం ఎవరు? దొంగలు. మన ఆశీర్వాదాలు సైతాన్ పట్టి పెడతాదా లేదా? ఎందుకు పట్టి పెడతానంటే మనంతా గోడేసేసింది. హల్లెలూయా. నువ్వేం గోడేసావు? 3వ ఆకాశంలో, 2వ ఆకాశంలో నేనే ఒక గోడేస్తాను. నా ఆశీర్వాదాలు నా దగ్గరకు రాకుండా నేనే ఒక గోడ వేసుకునేస్తాను. హల్లెలూయా. మనంతా కడతాను గోడ, ఒక్కొక్క నెలను గోడ కడతాను. హల్లెలూయా. సరే, ఈ యొక్క దశమ భాగం మనం దేవునికి ఇస్తే దేవుడు ఏమి చేస్తాడు, హల్లెలూయా అనేది మనం చూద్దాం. 10వ వాక్యం, నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. ఎవరు చెప్తున్నాడు? ఏమని చెప్తున్నాడు? నా దేవుని యొక్క ఆలయంలో ఆహారం ఉండే మాదిరి నీ 10వ భాగమంతా తీసుకొని వచ్చి దేవుని యొక్క నిధిలో వేస్తే నేను ఫస్ట్ ఏం చేస్తాడంట? ఫస్ట్ చేసేదే, దీన్ని చేసి మీరు నన్ను శోధించండి. 10వ భాగం తీసుకొని వచ్చి ఇచ్చేసి దేవునికి సన్నిధానంలో ఇచ్చేసి ఇంటికి పోయి కూర్చొని ప్రేయర్ చేయండి. ప్రభువా 3:10 నేను చదివిన, దీంట్లో ఏమంటున్నారు? 10వ భాగం నాకు తెచ్చి ఇచ్చేసి నన్ను ఏం చేయి, శోధించు అని చెప్పిండు. హల్లెలూయా. గివ్ అండ్ టెస్ట్ మీ. నన్ను ఇచ్చి నన్ను ఏం చెయ్యి, శోధించు. నన్ను అడుగు, ఏదా నాకు ఇంకా రాలేదు ఆశీర్వాదం, నేను నువ్వు చెప్పినట్లే ఇచ్చిందా. హల్లెలూయా. నన్ను శోధించండి, శోధించినడలా నేను ఏం చేస్తానంట? ఫస్ట్ ఆకాశ వాక్యములను విప్పి. హల్లెలూయా. పరలోకంలో మనకుండే అన్ని 7 ఆకాశాలు, అన్ని ఆకాశాల యొక్క గోడల్ని దేవుడు ఏం చేస్తాడంట? విప్పుతాడు. హల్లెలూయా. సైతాను కట్టి పెట్టిండే ఆ యొక్క గోడని పగలగొడతాడు, నువ్వు కట్టి పెట్టిండే అన్నింటినీ పగలగొట్టి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు తెరుస్తాడు. హల్లెలూయా. సో దీంట్లో మొత్తం 7 అంటే బైబిల్లో ఏం అర్థం? సంపూర్ణం. హల్లెలూయా. ఈ యొక్క వాక్యంలో సంపూర్ణమైన ఆశీర్వాదాలు ఉంది. మీరు లెక్కేసుకోండి. ఫస్ట్ వన్ ఏమంటే ఆకాశ వాక్యములని దేవుడు విప్పుతాడు. హల్లెలూయా. దేన్ని విప్పుతాడు? ఆకాశ వాక్యములు. నువ్వు తలుపేసింటే దాన్ని కూడా దేవుడు విప్పుతాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన వాగ్దానం ఇచ్చిండాడు. వాక్కు మారని దేవుడు. నువ్వు చెప్పాలా, ప్రభా 10వ భాగం నేను తీసుకొని వచ్చి ఇచ్చేసాను, వారం కానుకలు తెచ్చి ఇస్తాను, ఇచ్చిండాను కాబట్టి నేను శోధిస్తాను. నాకు పరలోకం తెరువు, వాక్యం తెరువు. నువ్వు చెప్పిండావు, నువ్వు న్యాయవంతుడు, నువ్వు నీతివంతుడు, నువ్వు చెప్పిండే మాట మీద నిలబడేవాడు, నువ్వు చెప్పిండే దానికన్నా ఎక్కువ చేసేవాడు కాబట్టి ఈ వాక్యం మీద నేను చేయబెట్టి ప్రార్థన చేస్తాను, నాకు వాక్యంలో తెరువు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు చెప్పు, ఇంట్లో ఒక బిడ్డ ఉన్నాడు, ఫస్టే వాడికి హక్కు ఎక్కువ ఇంట్లో, అవునా? అబ్బా అమ్మ కన్నా హక్కు ఎవరికి ఎక్కువ ఉండేది? దేవుడు ఇంట్లో ఇంటి విషయాలు మాట్లాడతాం. ఇంట్లో అబ్బకి అమ్మ కన్నా హక్కు ఎక్కువ ఎవరికి ఉండేదంటే బిడ్డకి కదా. హల్లెలూయా. చక్కుమని ఇప్పుడు నెల్సన్ వాళ్ళ మమ్మీ డాడీ ఉంటారు, వాళ్ళ రూమ్ ఉంది. నెల్సన్ చక్కని లోపలికి పోయి వేయలేదు, కానీ హ్యానా
ఎవరైనా అడ్డు చెప్పాకే కదా, ఎందుకు వచ్చినా చెప్పాకే కదా, ఓ ఇది నాది అంటే. ఏది ఎత్తినా ఏమంటది, నాది. నా కూతురు ఉండేది, మంచి కూతురు. ఎవరింటికన్నా పోనీ ఫస్ట్ ఒక కవర్ తీసుకుని, చిన్నప్పుడు పుట్టినప్పుడు ఒక మంచి కవర్ ఎత్తికి తీసుకొని అన్ని ఆడడంతో అన్ని తీసేసుకొని రాపరుందా హల్లెలూయా. ఇదంతా ఇప్పుడు ఎవరిది అయిపోయింది, బిడ్డది హక్కు. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా బిడ్డకే హక్కు అంతుంది, ఇప్పుడు సంపాదించే ఒక బిడ్డగా మారింది. ఇప్పుడు ఏం చేస్తుంది, తల మీద ఎక్కిపోతుంది. సంపాదించిస్తానా, నేను అడిగింది చేసి పెట్టు. అమ్మ ఉప్మా చేసింది, ఏంటి ఉప్మా, సంపాదించిన చికెన్ తీసుకుని వచ్చి. అవునా కదా, అడుగుతుందా లేదమ్మా చెప్పండి, అడుగుతుందా లేదా? నా హక్కు, నేను తెచ్చి ఇచ్చినాను, నాకు చేసి పెట్టు. ఈ బట్ట నాకు కాస్ట్లీగా కావాలి. 10,000 మా తమ్ముడు 10,000 కోట్లు తీసినాడు, నేను సంపాదిస్తాను. నా హక్కు, ఇంట్లో నాకు ఇప్పుడు హక్కు డబుల్ అయిపోయింది. హల్లెలూయా. ఎందుకంటే సంపాదించి ఇస్తాను. ఆమేన్. దేవుడు అర్థం చెప్తాను, నా బిడ్డ సంపాదించి దేవునికి ఆలయంకి ఇచ్చి తన హక్కును నిరూపించుకోడు. హల్లెలూయా. నువ్వు ఇచ్చేటప్పుడు ఏమైతుందంటే నీకు దేవుడి పైన హక్కు ఎక్కువ. నా దేవుడు, నా తండ్రికి నేను ఇచ్చిన్నాను, నేను అడిగితే ఇస్తాను. హల్లెలూయా. నేను ఇచ్చినాను కాబట్టి నేను వాకిళ్ళు తెరవంటే తెరవాలి. హల్లెలూయా. సంపాదించే పిల్లోడు నైట్ 1 గంటకి పని ముగించుకొని వస్తే తల్లి ఏం చేస్తా ఉంటుంది, కాసుకొని ఉంటుంది. ఎందుకంటే వాకిళ్ళను తెరిచేకి నా కొడుకు కష్టపడి సంపాదించుకొని వస్తానంటే నేను వాకిళ్ళు తెరవాలా. ఎందుకు, వాడు లోపలికి రావాలంటే నేనేం చేయాలి, వాకిళ్ళు తెరవాలా. దేవుడు అదే చెప్తాడు, నువ్వు తెచ్చి ఇచ్చి నన్ను శోధించి నేను వాకిళ్ళు తెరుస్తాను. హల్లెలూయా. ఇచ్చేదాని వల్ల ఎంత లాభం ఉంచలేదు. నాకు పరలోకం పైన హక్కు ఎక్కువ. ఆమేన్. అంతింత హక్కు కాదు, కొడుకు యొక్క హక్కు, కూతురు యొక్క హక్కు. దేవుడు వాక్యం ఉంటుంది, కొడుకు కూతుర్ల కంటే ఎక్కువైన స్థానం దేవుడు మనకి ఇచ్చిండారు. హల్లెలూయా. హల్లెలూయా. నెక్స్ట్ ఏం చేస్తాడు, ఫస్ట్ వన్ వాకిళ్ళని తెరుస్తాడు. నెక్స్ట్ ఏం చేస్తాడు తెలుసా, వాక్యం, ఆకాశపు వాకిళ్ళని విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించెదను. హల్లెలూయా. అయ్యో నాకు సాలు దేవుడా, నా ఇంట్లో ఏం లేదు, జాగా లేదు, సాలు దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మేమిద్దరు పెళ్లి అయ్యేటప్పుడు, నాకు జీవిత పెళ్లి అయ్యేటప్పుడు ఒక సాప 2 తల్లిని. పెళ్లికి ముందు నేను సంపాదించిన ఒక కంప్యూటర్, ఒక బట్టలు పెట్టుకునే స్టాండ్ లేదు, దానికి ఓనర్ వాళ్ళు వచ్చి బుక్ ర్యాక్స్ వస్తుంది, బుక్ స్టాండ్, ఆ స్టాండ్ ఇస్తే దాంట్లో బట్టలు పెట్టుకునేవారు. అప్పుడు దాకా 29 రూపాయలు ఇచ్చి ఒక బకెట్ తీసుకుని, అప్పుడు దాకా పంపు స్టవ్ తీసుకుని, ఒక డేక్షా తీసుకుని. పంపు స్టవ్కి ఏం లేదు, నూనె లేదు, డేక్షాలు వేసేకి ఏం లేదు, బియ్యము లేదు. ఆదివారం అయితే పోయి చర్చిలో నిలబడుకుంటే ఎవరైనా ఇస్తారా అని కాసుకుని. హల్లెలూయా. ఈరోజు చర్చికని నేను ఈ టీపై తీస్తే ఈ టీపై పెట్టేకి జాగా లేదు ఇంట్లో. హల్లెలూయా. యాడ పెడదామా, సండే వరకు ఈ టీపై నేను యాడ పెట్టేది అని చూస్తాను. అంత దేవుడు పట్టజాలంతా ఆశీర్వదించింది. హల్లెలూయా. మా ఇంటికి వచ్చే, నా చేతికి వచ్చే డబ్బులు నాకు నెల దాటిపోతాను. ఎట్లా ఇచ్చేది నేర్చుకున్నాను. దేవుడు అంటున్నాడు, దేవునికి వాక్యం అంటాను, ఫస్ట్ ఆశీర్వాదం ఏమి, నేను వాకిళ్ళని ఇప్పుతాను. 2 ఆశీర్వాదం ఏమి, నిన్ను పట్టజాలనంతా నేను ఆశీర్వదిస్తాను. అయ్యో దేవుడా సాలు దేవుడు నాకు అనేంతవరకు ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ఆమేన్. ఇంతవరకు ఇండ్లు నిండేది చూసినారు. నెక్స్ట్ అకౌంట్లు నిండుతాయి, మీకు బ్యాంక్ అకౌంట్లు నిండుతాయి. దేవుడా సాలు దేవుడా, వడ్డీ డబ్బులే ఎక్కువ అవుతుంది, సాలు, బ్యాంక్ నాకు ఇచ్చే వడ్డీనే ఎక్కువ, సాలు అనేంత దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక సంస్థానం మనిషి
ఆయన రక్షింపబడిన వెంటనే పాస్టర్ దగ్గరికి అన్నాడు, దశంభాగం తెచ్చి ఇవ్వండి. దశంభాగం తెచ్చి ఆ కంపెనీ ఓనర్ తీసుకొని వచ్చి పాస్టర్ దగ్గర ఇచ్చి ప్రార్థించు. కొన్ని సంవత్సరాలు అయినాక 10వ భాగం అనేది 20 భాగాలు అయిపోయాయి. ఎందుకంటే ఎక్కువ వస్తాను, ఓవర్ఫ్లో ఎక్కువ అవుతారు, 20 భాగం అవుతారు. లాస్ట్కి ఎన్ని భాగాలు తెచ్చింది అని తెలుసా? 90% తెచ్చిచ్చాయి. అడిగితే ఏమంటే నాకు 10% సార్లు ఎక్కువైపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. మీరు చూడండి, ఇండియాలో ఇద్దరుదా కోటీశ్వరు, ఫారిన్ లో లెక్కలేనంత మంది ఉన్నారు. నిన్న ఒక పిల్లోడికి ఫోన్ చేసి, ఏడున్నావు అంటే ఫోటోల కోసం, నాకు కొంచెం లేట్ అవుతుంది, నేను ఫ్రాన్స్ లో ఉన్నాను. ఎట్లప్ప ఫ్రాన్స్ మన ఇండియా కన్నా కొంచెం, నువ్వు వేరే, నా ఒక్కడు కూడా 2 వీలర్ పెట్టుకోలేదు, అందరూ కార్లు పెట్టుకున్నారు. అలాగే దేవుడు అట్లా ఆశీర్వదిస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే తెలుసు. ఆమేన్. ఫారిన్ ఫండ్లు ఇండియాకి వస్తాను నేను తెలుసా మీకు? ఫస్ట్ క్రిస్టియన్లకి, మిషనరీలకి ఫారిన్ ఫండ్లు వేస్తాను నేను. ఎందుకు వేస్తాను ఏంటంటే ఆడొక రూల్స్ ఉంది. ఒక భాగం 10వ భాగం నువ్వు దేవునికి ఇవ్వాలి, ఇంకొక 10వ భాగం లేని వాళ్ళకి ఇవ్వాలి. హల్లెలూయా. అప్పుడు ఈ 10వ భాగం అంతా చేర్చిదా వాళ్ళకి ఇండియాలో ఏదో ఒక పాస్టర్ని కాంటాక్ట్ చేసి వాళ్ళకి ఇస్తానేది. వాళ్ళ మూలకంగా మనకి కాలేజీలు, స్కూళ్ళు, హాస్పిటళ్ళు ఇవంతా వచ్చింది. ఇండియాకి మెడిసిన్ ఎవరు తెచ్చిందంటే భారతదేశం వాళ్ళు కాదు, ఫారిన్ వల్ల తెచ్చింది. ఇండియాలో ఇంగ్లీష్ ఈరోజు అందరు పిల్లలు మాట్లాడుతున్నారంటే ఎవరు తెచ్చిందంటే వాడు తెచ్చిన కాన్వెంట్లో చదివింది. హల్లెలూయా. ఇప్పుడుదా ఫీజులు ఉండేది, అప్పుడంతా ఫీజులు కూడా లేదు, ఫ్రీ ఎడ్యుకేషన్. ఆడళ్ళు బయట వేసుకుంటారంటే ఎవరు కారణం అంటే ఫారిన్ వాళ్ళ, లేకపోతే మీ పెద్ద చేత వాళ్ళ ముందర బయట కూడా వేసుకోకూడదు. అట్లుంది మన పరిస్థితులంతా. ఎవరు మార్చిందంటే వాళ్ళు. ఎందుకంటే ఎవరు నేర్పించింది? బైబిల్. హల్లెలూయా. సో రెండో ఆశీర్వాదం ఏమి? నిన్ను పట్టజాలనంతా నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ఫస్ట్ ఆశీర్వాదం ఏమి? ఫస్ట్ ఆశీర్వాదము పరలోకం యొక్క వాకిళ్ళని నేను ఇంపుతాను. రెండోది నేను పట్టజాలనంతా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ఎవరు చెప్పేదే మంచి చెప్పలే, అది కింద వాక్యం అంటున్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవు ఇచ్చుచున్నాడు. అంటే నేను మాట ఇస్తాను. ఏమి మాట? నువ్వు ఇచ్చి నన్ను పరిశోధించి చూడు, నేను పరలోక వాక్యం చెప్తాను. నువ్వు ఇచ్చి నన్ను పరిశోధించి చూడు, నిన్ను పట్టజాలంత ఆశీర్వదిస్తాను. ఎవరు చెప్తానని? నేను దేవుడు చెప్తాను. హల్లెలూయా. ఇప్పుడు మూడో ఆశీర్వాదం ఏమి? నీ పంటను తినివేయి పురుగులను నేను గద్దించెదను. హల్లెలూయా. మన చేతికి వచ్చే సకలాన్ని సైతాన్ని ఎట్లా కబడించుకుందామా, మనల్ని ఎట్లా దరిద్రులుగా మారుస్తామా అని చూస్తాను. ఆ పురుగులు చూడు, మనం వేసే పంట కానీ సంపాదించే సంపాదన కానీ మన చేతిలో నిండుగా ఉండాలంటే ఆ యొక్క పురుగుల్ని దేవుడు ఏం చేయాలంటే గద్దించాలి. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీ పంటని తినేయకోకుండా నేను ఆ పురుగుల్ని ఏం చేస్తానో గద్దిస్తాను. దేవుని యొక్క గద్దింపుకి అన్ని అనగలవు. హల్లెలూయా. అది గాలైనా సరే, నీళ్ళైనా సరే, సూర్యుడైనా సరే, ఏదైనా సరే సైలెంట్ అయిపోవాలి. హల్లెలూయా. సో దేవుడు అంటున్నాడు, నువ్వు ఇచ్చి నన్ను పరిశోధించి చూడు, నీ యొక్క పంటని తినివేయకోకుండా నేను ఆ పురుగులకి ఆజ్ఞ ఇస్తాను. హల్లెలూయా. మన చేతిలో ఉండాలంటే ఫస్ట్ మన చేయి నిండుగా ఉండాలి. నేను ఫస్ట్ అనే కంపెనీలో పనిచేస్తాను. క్యాబ్లో కూర్చుంటాను. క్యాబ్ అంటే కార్లో కూర్చుంటాను. మా లోపల ఈకో స్పేస్ నుంచి బయటికి రావాలంటే 4 బిల్డింగ్లు దాటి మళ్ళా బయట పెద్ద గేట్ దాటి బయటికి మెయిన్ రోడ్కి రావాలి. హల్లెలూయా. కార్లో కూర్చుని వెంటనే మెసేజ్ వస్తుంది, శాలరీ పడిపోయింది. అట్లా మొత్తం అందరికీ సంతోషం అయిపోయింది. సంబళం వస్తే సంతోషమే కదా. నేను బతున్నాను, ఓకే, సంతోషం అయితే సంతోషం. కార్లోకి వచ్చాను, లెక్కలు స్టార్ట్ అయ్యింది. వాడికి ఇది పోవాలా, ఇది పోవాలా, ఆడికి అది పోవాలా. గేట్ దాటేంత లోపల సంతోషమైన ముఖం అట్లే సిందకి అయిపోయింది. ఏమంటే చేతిలో ఏది ఉండేది. హల్లెలూయా. అవునా కదమ్మా? పురుగులు ఏం చేస్తాండి? తినేస్తాను. పురుగులు తినేస్తాను.
ఈడ వడ్డీ కట్టాలా, వీడికి వచ్చి కాసుకుంటాడా, నా చేతిలో వచ్చే సంబలం నా చేతికి వచ్చేక ముందే పోయేస్తాంది, పురుగులు తినేస్తాను. హల్లెలూయా. దేవుడు చెప్తాడు ఆ పురుగుల్ని గద్దిస్తాను, పురుగుల్ని గద్దిస్తాను, నీ చేయి నిండుగా ఉంటుంది. హల్లెలూయా. 3 ఆశీర్వాదాలు ఏమి? తినే పురుగుల్ని గద్దిస్తాడు. హల్లెలూయా. 4వ ఆశీర్వాదం, అవి భూమి పంటను నాశనము చేయవు. హల్లెలూయా. ఇప్పుడు నీ పంటను తినేది వేరే, భూమి పంట అనేది వేరే. హల్లెలూయా. నీ పంట అనేది నీ సొత్తు, భూమి పంట అనేది వచ్చే సొత్తు. హల్లెలూయా. నీ పంట అనేది నీ దగ్గర ఇప్పటికే ఉంది, భూమి పంట అనేది అప్పుడు పుట్టి నీ దగ్గరికి వస్తాను. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు 3వది ఏమంటే, నీ దగ్గర ఉండే సొత్తుని నేను ఇడ్చెల్లే, నీకు వచ్చే సొత్తుని నేను ఆపేలే. హల్లెలూయా. అన్నిటినీ నేనేం చేస్తాను? గద్దిస్తాను. ఎప్పుడు? నువ్వు దేవుడిని శోధించాలి. హల్లెలూయా. నువ్వు ఎవరిని శోధించాలా? దేవుడిని శోధించాలా. హల్లెలూయా. 5వ ఆశీర్వాదం. హల్లెలూయా. నీ ద్రాక్ష చెట్లు ఆ కాలముల రాల్పక యుండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఆ సమయంలో నీకు రావాల్సిందేవన్నీ కరెక్ట్ గా వస్తాయి. హల్లెలూయా. కొంతమంది వేసిందే పంటలు సరిగా పండేవి, కొంతమంది వేసిందే పంటలు పుట్టేకి ముందే ఉండేది కదా, ఇట్లయితే అంటారు కదా, అవునా కదా? హల్లెలూయా. దేవుడు అంటాడు ఆ కాలంలో ద్రాక్ష చెట్లు ఎట్లా దాని కన్నులు ఇస్తాండే అట్లా నీది కూడా ఇస్తుంది. హల్లెలూయా. మొత్తం ఇప్పుడు 5 ఆశీర్వాదాలు. నేను అడిగేది ఫస్ట్ చెప్పండి. ఫస్ట్ ఆశీర్వాదం ఏమి? వాక్యాలని తెలుస్తాడు. 2వది పట్టజాలంతా ఆశీర్వదిస్తాడు. 3వది ఉండే సొత్తుని కాపాడతాడు. 2వది వచ్చే సొత్తుని నీ దగ్గరకు వచ్చే మాదిరి చేస్తాడు. 5వది ఆ కాలంలో ఆ సమయంలో నీకు కావాల్సింది ఏదో అది ఇస్తాడు. హల్లెలూయా. నేను చెప్తాను సాక్షి, అది నేను మీకు చాలా సార్లు చెప్పినాను, ఇప్పుడు చెప్తే దీనికి కనెక్ట్ అయ్యింది. హల్లెలూయా. ఇజ్రాయెల్కి పోవాలి, ఏప్రిల్లో 50,000 ఇచ్చేసిన, సెప్టెంబర్లో పోవాలి. ఎన్ని నెలలు ఉంది? మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, 5 నెలలు. నాకు 50,000 ఇచ్చేసాను, ఇంకా 1,30,000 ఇచ్చేయచ్చు, ఈజీగా ఇచ్చేయచ్చు అనుకోండి. అప్పుడు దాకా కష్టం పెట్టింది దేవుడు. హల్లెలూయా. ఏం తెలుసా? ప్రోగ్రాంలే రాదు. ఏప్రిల్ ముందు మార్చిలోనే జీతాది శాలరీ స్టాప్, 6 నెలలు జీత సంబళము రాలే, ఈ పక్క నాకు ప్రోగ్రాము లేదు. హల్లెలూయా. సోమవారం పొద్దున్నే 5 గంటలకి నేను ఎయిర్పోర్ట్లో ఉండాలి. శుక్రవారం నా దగ్గర డబ్బులు లేదు. 1,30,000 నేను ఎవరి దగ్గర పోయి ఒక్కరోజు కూడా నాకు కాసు కావాలని అడిగింది లేదు. నగలు పెడదామంటే నగలు ఇప్పుడే బ్యాంకులో ఉంది. అన్ని పక్క లాక్. నైట్ ఫోన్ చేస్తున్నాడు మా బ్రదర్ శ్రీధర్ బ్రదర్ మీకు వీసా కూడా వచ్చేసింది బ్రదర్, ఇంకా నేను డబ్బులు కట్టలేదు. హల్లెలూయా. రేపు మధ్యాహ్నం 12 గంటల లోపు నా దగ్గర డబ్బులు రాకపోతే 50,000 మీకు వచ్చేది లేదు, ఎందుకంటే మేము బుకింగ్స్ అంతా చేసేసినాం బ్రదర్. సారీ బ్రదర్. ఏం చేసేది? ప్రార్థన చేశాను. శనివారం మధ్యాహ్నం వరకు నాకు టైం 12 గంటలు, ఎందుకంటే హాఫ్ డే కదా బ్యాంకు. పెద్ద అమౌంట్ అంతా డ్రా చేసేకి అయ్యేది. ఇంకా 6-7 సంవత్సరాల ముందంటే అప్పుడు ఇంకా ఫోన్ పే కూడా సరిగా లేదు. హల్లెలూయా. చాలా కష్టంగా ఉంది బ్రదర్. పండుకొని నిద్రపోయి లేచి ప్రార్థన చేసి మొబైల్ అయితే చూస్తే జీవితానికి రావాల్సిన 6 నెలల సంబరం వచ్చేసి. హల్లెలూయా. తగిన సమయంలో నీకు కావాల్సిందే నేను ఇస్తాను. హల్లెలూయా. దేవుడికి నేను ఏప్రిల్లో 50,000 ఇచ్చేటప్పుడే దేవుడికి తెలుసు వీడికి సెప్టెంబర్లో ఈ డబ్బులు కావాలని, మార్చిలోనే దాన్ని ఆపేసి. హల్లెలూయా. అప్పుడు నాకెందుకు సంపాదన రాలేదంటారా? నన్ను శోధించే నేను ఎన్నిసార్లు దేవుడిని తిట్టుకుంటాను. హల్లెలూయా. కానీ దానికి కూడా దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. ఎట్లా ఆశీర్వాదమా?
నాకు ఇజ్రాయెల్కి పోయి వచ్చిన వెంటనే నాకు వచ్చి 2,65,000 ఇంటి 4 లక్షలు ఇవ్వాల్సింది. ఇచ్చేసి 2 వారాల్లో ఇచ్చిన వెంటనే నగలు కట్టేసి ఇంకా మిగిలిన డబ్బులు కెమెరా తీసుకున్నాను. కెమెరా అనేది నాకు ఆశ. దేవుడు అది తీసుకుని నేను పెట్టుకో, ఇప్పుడే 4 లక్షలు ఇచ్చేస్తే నువ్వు అదంతా యాడ్ ఖర్చు పెట్టేస్తావు, ఇజ్రాయెల్లో ఖర్చు పెట్టేస్తావు. అట్లా కాదు, అది నేను అప్పటికి పెడతాను, ఇప్పటికి దీంట్లో పోయినా. హల్లెలూయా. నువ్వు అనుకునేదానికన్నా ఎక్కువ చేస్తావు. హల్లెలూయా. నేను అనుకునేదేమి 4 లక్షలు వచ్చేస్తే ఈ 1,30,000 ఇస్తే ఇంకా 2,60,000 ఉంటుంది, ధారాళంగా ఖర్చు చేస్తుంది. లేదు, నేను కెమెరా చాలా రోజుల నుంచి ఆశపడతాను, దానికి అది పెట్టుకో, దీంట్లో నువ్వు పోయి. హల్లెలూయా. మా అబ్బ నా గురించి యోచన చేసేదానికన్నా ఎక్కువ యోచన చేసింది. హల్లెలూయా. 5వ ఆశీర్వాదం ఏమి? నీకు ఎప్పుడు ఏం కావాలో దేవుడు నీకు తెలుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. 6వ ఆశీర్వాదం అది కూడా చెప్తున్నాడు. ఆ కాలఫలము రాల్పక ఉండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. అప్పుడు 12వ వాక్యం, ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు. హల్లెలూయా. నువ్వు ఇచ్చే దాని వల్ల నీ దేశం ఆనందకరంగా ఉంటుంది. హల్లెలూయా. నువ్వు మాత్రం కాదు, నిన్ను చూసే ప్రతి ఒక్కరు నీతో సమాధానంగా ఉంటారు. హల్లెలూయా. నీతో జగడాలు ఎక్కువ రావు. నువ్వైపోయి గీరుకున్నా కూడా సమాధానంగా పోయేస్తావు. హల్లెలూయా. ఆమేన్. నువ్వు దేవునికి ఇచ్చేదాని వల్ల నీ చుట్టుపక్కల నీతో ఎట్లుంటారు? సమాధానంగా ఉంటారు. హల్లెలూయా. నేను ఒక మాట అంటున్నాను, మీరు యోచన చేసి చూడండి. ఒక 100 కిలోమీటర్లకి ఒక ఇల్లు లేదు, మీ ఇంట్లో ఒక్కదే ఉంది. ఎట్లుంటుంది మీ బతుకు? 100 కిలోమీటర్లు అంటే ఈ భారతదేశం అంతా ఎవరు లేరు, మీ ఒక్కరే ఇంట్లో. ఏం చేసుకుంటారు మీరు? మాట్లాడేకి ఎవరు లేరు, ఏమన్నా కొనుక్కుందామంటే ఏం లేదు. ఒకేసారి కూర్చొని ఉండాలి, అట్లా వాకింగ్ రావాలి. ఒకేసారి కూర్చొని ఉండాలి, అట్లా పోయి వాకింగ్ రావాలి. మనసు అంతా భయంగా ఉంది. మీకు మాదిరి అయిపోతారు, మీరు వెంటనే అయిపోతారు. అవునా కదా? చెప్పండి, ఎవరు లేకపోతే మీరు ఒకరు. మన చుట్టూ జనాలు ఉండేది మనకు మంచిది. హల్లెలూయా. మన చుట్టూ మనకు జనాన్ని దేవుడు పెట్టినాడు, ఎందుకంటే మనము క్షేమంగా బాగుండాలి. హల్లెలూయా. నేను ఎడన్నా ఊరికి పోయినా 19 చూసుకుంటాను. నా ఇంట్లో ఎవరైనా వచ్చి తెలియని తట్టే ఎవరు రన్ను అని అడుగుతారు. అవునా కదా? వాళ్ళకి ఎంతదా మన మీద పగన్నా ఏమో మనస్తాపాలున్నా చూసుకుంటారు. హల్లెలూయా. కరోనా టైంలో ఎదురింటోడికి జ్వరం వచ్చిందంటే ఎదురింటోడు బాగుండాలని అప్పుడుదా మనం అనుకున్న రోజులు. మన విరోధి ఎదురింటోడు వాడిని చూస్తే నాకు అయ్యలేదు, అయినా కూడా అయ్యో వచ్చేసిందే, ఎందుకు నెక్స్ట్ ఎవరికి వస్తుంది? హల్లెలూయా. ఆ ఒక్క కాలంలో ఎదురింటోడు బాగుండాలా అని అనుకున్నాను. అంతకు ముందు కరోనా వచ్చే ముందు సర్వనాశనం నాశనం అట్లా ఎట్లా ఆ టైంలో మాత్రం లేదు, వాడు బాగుండాలి. ఎందుకు బాగుండాలా? వాడు బాగుండేదరా స్వామి, నేను బాగుండేది. హల్లెలూయా. అప్పుడు దేవునికి నువ్వు ఇచ్చి పరిశోధించి చూడు, నీ చుట్టూ ఉండే జనాలు నీతో సమాధానంగా నువ్వు ఆనందంగా ఉంటావు. హల్లెలూయా. ఎన్ని ఆశీర్వాదాలయ్యా? 6 ఆశీర్వాదాలే. హల్లెలూయా. ఇప్పుడు సంపూర్ణమైన 7వ ఆశీర్వాదం. హల్లెలూయా. గనుక అన్య జనులందరూ మిమ్మల్ని ధన్యులందరినీ సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, అన్ని జనులందరూ మిమ్మల్ని ఏమంటారంట? ధన్యులు. మీరు ఆశీర్వదింపడ్డారు. ఎవరు చూసినా. నాకైతే ఒకసారి తిక్కరైపోయింది. వాన బెంగళూరు నుంచి మా చిన్నాయన తెలుసుకొని కారులో వస్తాను. మా చిన్నాయన కోటాపాడి వేసేసింటారు, ఫుల్గా వేసుకొని కారులో కూర్చున్నాడు. తీసుకొని కోలార్ దగ్గర వస్తాను. సరైన వాన, దిగు, నువ్వు ఫస్ట్ దిగనేసి కారులో నుంచి ఏంది తాగేసి ఏమంటున్నాడు, నువ్వేమప్పా నువ్వు బాగుండవు, కారు తీసుకునేసింటావు, నీకేమి నీ భార్య గవర్నమెంట్ జాబ్, ఇట్లా మాటలు. హల్లెలూయా.
ఆయన మాట్లాడేదంతా కరెక్టే, కానీ నువ్వు గుచ్చి చూపిస్తాను నా దగ్గర లేదని నువ్వు తాగకపోకుండా చేర్చి పెట్టి కట్టుకో, ఎవడు వద్దా నేను. హల్లెలూయా. మా తమ్ముడు ఒకడు ఉన్నాడు, నేను ఈ నానో కార్ తీసినానని ఒక వారం ఇంట్లో తినలేదు, కడుపు మంట. నేనేమన్నా, నువ్వు కడుపు మంట పడేదాని వల్ల నా కార్ టైర్ కూడా సంచిపోయలేదా, దీనికన్నా మంచి కార్ ఉండేది తీసుకో. హల్లెలూయా. ఇతరుల కంటి ముందు నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. హల్లెలూయా. ఇతరులు నిన్ను చూసి కడుపు మంట పడుతుంటారు, అయ్యో ఎట్లున్నాడు ఎట్లయిపోయినాడు అంటే అర్థం ఏమంటే దేవుడు నాతో ఉన్నాడు. హల్లెలూయా. నాకు వచ్చి తాయితలు కడతారు, నల్లదారాలు కాళ్ళకు కట్టేది, చేతులు కట్టేది, దృష్టి బొట్టు పెట్టేది బిడ్డలకి, ఇవంతా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆ బిడ్డ అందంగా ఉందంటే దేవుడు ఆ బిడ్డను అందంగా సృష్టి చేసింది. ఆ బిడ్డతో దేవుడు ఉండాడని అర్థం. నువ్వు దృష్టి బొట్టు పెట్టేదాన్ని ఏమంటాడు, నా బిడ్డ దగ్గర నుంచి అందం దూరం అయిపోయి అంటే దేవుడు దూరం అయిపోని. హల్లెలూయా. కాళ్ళకి నల్లదారాలు కడతారు, ఏమి నా బిడ్డ పైన కన్ను పడకూడదు, కన్ను పడదు. దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు, అందరూ నిన్ను ధన్యులు అంటారు. హల్లెలూయా. అందరూ ధన్యులు అనాలంటే నీ దగ్గర కాళ్ళలో దారం ఉండకూడదు. హల్లెలూయా. దృష్టి పట్టు ఉండకూడదు. నేను ధన్యురాలను చెప్పండి, నేను ధన్యుడను, నేను ఆశీర్వదింపబడినాను, నాకు సైతానికి సంబంధం లేదు, నా వాకిళ్ళని దేవుడు తెరుస్తాడు, నా ఇంటిని నా ఆస్తిని పట్టజాలంత ఆశీర్వదిస్తాడు, నాకు ఉండే ఆస్తిని దేవుడు ఆశీర్వదిస్తాడు, నాకు వచ్చే ఆస్తిని దేవుడు ఆశీర్వదిస్తాడు, నాకు రావాల్సిన కాలంలో కరెక్ట్ గా దేవుడు అన్నింటినీ ఇస్తాడు, చుట్టూ ఉండే జనాల మధ్య నాకు సమాధానం దేవుడు ఇస్తాడు, అందరూ నన్ను ధన్యుడు అంటారు. హల్లెలూయా. 7 ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చినాడు, సంపూర్ణమైన ఆశీర్వాదం దేవుడు ఇచ్చినాడు. ఎట్లా? సరే, నాకు టైం పోయినా పర్వాలేదు, వస్తున్నా పర్వాలేదు, ఇంకా ఉంది బాగా. హల్లెలూయా. ఈ 7 ఆశీర్వాదాలు మనకి ఒకే దేవుడు ఎన్ని రూపాల్లో ఉన్నాడు? 3 రూపాయలు. హల్లెలూయా. ఎవరు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మైన దేవుడు. హల్లెలూయా. నేను 2 వారాలు చెప్తాను, ఒకరు చెప్పే సాక్షిని మీరు ఎత్తుకోకూడదు. ఎంతమంది చెప్పాలంట? 2 లేదు 3 చెప్తే మీరు ఎత్తుకోవచ్చు అంటారు. హల్లెలూయా. ఈ ఒకే ఒక వాక్యంలో ఎన్నిసార్లు చెప్తాను చూడండి. నేను ఆ వాక్యం చదువుతానని చదివేటప్పుడు నా చేయి చూడండి. హల్లెలూయా. 8వ వాక్యం, మానవుడు దేవుని యొద్ద దొంగిలున, అది 10వ వాక్యం, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగమును మీరు మందిరపు నిధిలోనికి తీసుకుని రండి, దీన్ని చేసి మీరు నన్ను శోధించినడలా నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా చెబుతున్నాడు. ఎన్నిసార్లు అయింది? ఒకసారి. హల్లెలూయా. ఓకే, 1. సైన్యములకు అధిపతి యెహోవా చెప్పుచున్నాడు, మీ పంటను తినివేయ పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు, మీ ద్రాక్ష చెట్లు ఆకాశ ఫలములను రాల్ప కాలం నుండి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎన్నిసార్లు ఆయే? 2 సార్లు. నెక్స్ట్, అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసించెదరు గనుక అన్యజనులను మిమ్మును ధన్యులని అందురని సైన్యములకు అధిపతి యెహోవా చెబుతున్నాడు. ఎన్నిసార్లు ఆయే? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 ప్రమాణం చేసి చెప్తున్నారు, నేను నిన్ను ఇట్లా ఆశీర్వదిస్తాను, నువ్వు నన్ను శోధించి చూడు. హల్లెలూయా. ఈ యొక్క వాక్యంలో ఇంత మర్మాలు ఉందని నాకు నిన్న చదివేటప్పుడు తెలుస్తాను. హల్లెలూయా. 3 నోట్లో చెప్పిండేది ఏమంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు నాకు ఇచ్చి శోధన చేసి చూడు. హల్లెలూయా. ఇది వచ్చి మీకు శారీరకమైన ఆశీర్వాదం. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మిక ఆశీర్వాదం ఏమంటే, నీకు ఒక రివైవల్ ఉంటుంది. రివైవల్ అంటే పునర్జన్మ ఉంటుంది. దేవుని లోకంలో నువ్వు విత్తిందే దానివల్ల, పరలోకం లేకి నువ్వు ఇచ్చిందే దానివల్ల నువ్వేమైతాను అంటే పరలోకానికి స్వతంత్రాలు అవుతాను. పరలోకం ఇప్పుడు నీకు సొంతము అవుతాను. సో ఇప్పుడు నీ ఆత్మ ఏమైతుందంటే, ఇప్పుడు ఇది భూమికి సొంతం కాదు,
దేనికి కూడా సొంతము? పరలోకానికి కూడా సొంతం. హల్లెలూయా. నీ ఆజ్ఞ ఇప్పుడు అంతవరకు నీ ఆజ్ఞ ఏమైతుందంటే ఈ భూమికి సొంతంగా ఉంటుంది. నువ్వు ఎప్పుడు దేవునికి ఇచ్చే స్టార్ట్ చేస్తున్నావు, నీ ఆజ్ఞ ఏమైతుందంటే ఇప్పుడు దేవునికి కూడా సొంతమవుతాను. ఎందుకంటే పరలోకంలో ఏమైతుంది? నీకు హక్కు ఎక్కువైతుంది. హల్లెలూయా. పరలోకంలో నీకు హక్కు ఎక్కువైతుంది. దానివల్ల ఇప్పుడు నీ ఆత్మ దేనికి సంబంధం? దేవునికి సంబంధం. అది కన్ఫర్మ్ అవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు మీరు చూడండి, ఈ చర్చ్ నేను కట్టిన చర్చ్ నాది, అంటే బిల్డింగ్ నాది కాదు, ఇక్కడ ఉండే జనాలు ఈ యొక్క సంఘం నాది. కానీ ఇది నేను రిజిస్టర్ చేయాలనేటప్పుడు నేను ఎత్తుకొని పోయి 5,000 రూపాయలు 6,000 రూపాయలు ఇచ్చి 10,000 రూపాయలు ఇచ్చి అకౌంట్ ఓపెన్ చేసి ఇట్లంతా చేసేదానివల్ల ఇప్పుడు కన్ఫర్మ్గా గవర్నమెంట్లో కూడా ఇది నాది. హల్లెలూయా. గవర్నమెంట్లో నుంచి నేను ఏమన్నా తీసుకోవాలంటే ఇది నా దగ్గర ఉంది, డాక్యుమెంట్స్ ఉంది సార్ చూడండి అని చెప్పి నేను ఏం చేసుకోవచ్చు, ఇప్పుడు నేను గవర్నమెంట్లో నుంచి కూడా తీసుకోవచ్చు. ఏమన్నా సలుగులు వాళ్ళు ఇస్తే నా దగ్గర ఇప్పుడు ఏముంది? ప్రూఫ్ ఉంది. ఎట్లా వచ్చిందంటే నేను కాసు నా చేతులారా తీసుకొని పోయి ఇచ్చి నేను రిజిస్టర్ చేసేచ్చు. హల్లెలూయా. అట్లా మీరు బాప్టిజం తీసుకొని రక్షణ పొందేస్తుంది. ఇప్పుడు మీరు పరలోకానికి సొంతం. కానీ ఎప్పుడు మీరు ఇచ్చే స్టార్ట్ చేస్తున్నారో మీరు రిజిస్టర్ చేస్తున్నారు పరలోకంలో. నేను ఇస్తానబ్బా, పరలోక రాజ్యానికి ఇస్తాను. ఇంక మీద నేను అడిగింది పరలోకంలో నుంచి రావాలా. నాకు ఈ భూమిలో మాత్రం కాదు నాకు హక్కు ఉండేది, నాకు ఎక్కడ కూడా హక్కు ఉంది, పరలోకంలో కూడా హక్కు ఉంది. హల్లెలూయా. ఆమేన్. రెండోది ఏమంటే చెప్పిండే మరి మీరు శారీరకంగా ఎట్లా మీరు ఆశీర్వదింపడతారో ఆత్మీకంగా కూడా మీరు అనేక ఆశీర్వాదాలు మీరు పొందుకునేకి స్టార్ట్ చేస్తున్నారు. హల్లెలూయా. పరలోక ఆత్మలో నుంచి ఆశీర్వాదాలు తీసుకునే స్టార్ట్ చేస్తున్నారు. హల్లెలూయా. సైతాను ఏమైతుందంటే ఇంక నేను ముట్టేకి సాధ్యము అయ్యేది. ఎట్లా సాధ్యం అయ్యలేదంటే వాటి దగ్గర ఇంక కారణమే లేదే నేను ముట్టేకి. హల్లెలూయా. నా దగ్గర ఉండే ఒకే ఒక కారణం ఏమి, నేను దేవునికి దశంభాగము ఇచ్చేయలేదని ఒకే ఒక కారణం తప్పనిస్తే వేరే ఏ కారణము సైతాన్ దగ్గర లేదు. ఎందుకంటే నా పాపాలు ఎవరు తీసేసింది? దేవుడు తీసేసాడు. నా శాపాలు ఎవరు తీసేసింది? సో నరకానికి పోవచ్చింది అన్ని మార్గాల్ని దేవుడు మూసేసే నా దగ్గర ఉన్న ఒకే ఒక మార్గం ఏమంటే నేను దొంగతనం చేస్తా అంటే ఎక్కడి నుంచి? దేవుని యొక్క దశంభాగంలో నుంచి దొంగతనం చేస్తా అంటే ఇది ఒక్క విషయంలో సైతాను నన్ను పడతా అంటే ఇప్పుడు నేను కరెక్ట్ గా దశంభాగాలు కాணிకల్ని నేను దేవునికి తెచ్చిచ్చేదాని వల్ల సైతానికి ఇప్పుడు ఏం లేదు, కారణము లేదు. అప్పుడు సైతాన్ నీ దగ్గరకు వచ్చే కారణము లేదు. హల్లెలూయా. చెప్పేది కరెక్టా? అర్థమైతుందా? అర్థమైతుందా లేదా? అలా అంటే హల్లెలూయా. ఆమేన్. మూడోది అదే చెప్పినట్లు నీ ఉండే ఆస్తిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆత్మికంగా కూడా దేవుడు నీ రక్షణని సీల్ చేసేస్తాడు. హల్లెలూయా. నా హక్కు, నా బిడ్డ నా మీద హక్కు చూపిస్తాను. ఎక్కడంతా మనం కాసిస్తామో అక్కడ మనం క్వశ్చన్లు అడుగుతాం. అవునా కదా? ఇప్పుడు ఒక సీర తీస్తాను, కాసిచ్చి సీర తీస్తాను, ఒక్క నూలు బయటికి రాదు. ఓనర్ చచ్చిపోయారు. ఎవరు? అంగటి ఓనరు చచ్చిపోయారు. ఎందుకు చెప్పు? ఆ సీరియల్ సెలెక్ట్ చేసాక వాళ్ళు 2 అవర్లు నిలబడి చచ్చారు. ఇప్పుడు దాంట్లో తీసుకున్నాక ఒక నూలు బయటకు వచ్చిందంటే వాళ్ళ జీవితము బర్బాద్ అయిపోయింది. అవునా కదా? ఎందుకు? కాసిచ్చి నా ఊరికైనా అడుగుతాను లేదు, అడుగుతామా లేదా? బిట్టికి ఇచ్చే సీరకే మనం ఏమంటాము? సీర ఇస్తే ఈ కలర్ నాకు నచ్చలేదు, వేరే కలర్ ఇస్తారా? నేను చూసినాను కలర్ ఏమి ఈసారి పాలిస్టర్ చేసినారు, కాటన్ సీర చిక్కలేదు. మా సొంత వాళ్ళకి తీసుకొని ఇస్తే నేను పట్టు సీరలు ఏదో చూస్తేనే ఉన్నారమ్మా. హల్లెలూయా. అప్పుడు బిట్టికి ఇచ్చే దాంట్లోనే ఇన్ని అడుగుతానంటే మీరు కాసిస్తే ఊరికే ఏడుస్తారా వాడిని? డబ్బులు ఇచ్చి బియ్యం తీసుకొని వస్తుంది, బియ్యంలో ఒక పురుగు అట్లా తలెత్తి చూస్తే అయిపోయాడు, రిటర్న్ తీసుకోము. అవునా? అప్పుడు కాసి ఇచ్చేయడం వల్ల నీ యొక్క హక్కు ఏమైతుంది? ఎక్కువ అవుతుంది. హల్లెలూయా. సో నువ్వు నీ ఫైనాన్సెస్ సేవ్ అవుతుంది, నీ కుటుంబం ఆశీర్వాదంగా ఉంటుంది, నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదము మళ్ళీ ఆయన యొక్క ప్రభావాన్ని చూసేకి సాక్షిగా ఉంటుంది. హల్లెలూయా.
మళ్ళీ దేవుడు తన మహిమకి నిన్ను ఉపయోగించుకుంటున్నాడు. నువ్వు కరెక్ట్. దేవుడు అంటున్నాడు ఒక వాక్యంలో, నువ్వు కొద్ది వాటిల్లో నువ్వు నమ్మకస్తులుగా ఉండేదాని వల్ల నీకు నేను ఇంకా అనేకమైనవన్నీ ఇస్తాను. హల్లెలూయా. ఇచ్చిందే చిన్న విషయాల్లో, చిన్న సమయంలో నువ్వు కరెక్ట్ గా నాకు దశమ భాగం ఇచ్చిందే దాని వల్ల ఇంక మీద దాన్ని పెరుగు చేసి పెద్ద పెద్ద ఆశీర్వాదాలని నీకు ఇస్తాను. హల్లెలూయా. సో ఆశీర్వాదాల్లో ఒకటి దశమ భాగం ఉండేదంటే పాత నిబంధనలు చాలా ఉండేవి. బర్న్ట్ ఆఫరింగ్, కాల్చే ఒక ఆశీర్వాదాలు ఉండేవి. దున్ని మనము ఏదైతే పంటలు తీస్తామో ఆ పంటల్ని ఒక ఆశీర్వాదంగా తీసుకొని వచ్చి ఇవ్వాలా. నెక్స్ట్ సమాధానం, ఇద్దరు పోరాడుకునేందుకు వాళ్ళు సమాధానం అయ్యేటప్పుడు ఒక ఆశీర్వాదంగా కాணிక ఇవ్వాలా. మళ్ళీ పాపం చేసినప్పుడు కాணிక ఇవ్వాలా. మళ్ళీ ఏమైనా తప్పు చేసి నీ మనసులో తీసుకుంటే అది చేయాలా. ఇట్లంతా హల్లెలూయా. ఇన్ని కాணிకలు ఉన్నాయి. ఎవరెవరు కాணிకలు ఇచ్చిందని చూసినారా? అబ్రహాం మెల్కీసెదెకు ఇచ్చే, యాకోబు ఇచ్చే, ఇస్సాకు ఇచ్చే, అదైనా ఇజ్రాయెల్ జనాలందరూ కంపల్సరీగా ఇయ్యాలి. హల్లెలూయా. ఇట్లంతా ఉంది. అన్ని కాணிకల్ని దేవుడు తీసేసి కొట్టి దశమ భాగం కాணிకలు మాత్రము సభకి ఇప్పుడు ఇస్తే చాలు. బర్న్ట్ ఆఫరింగ్ గా నేందా చేసుకోబడి పాప కాணிక నేందా కాணிక అయిపోయింది సిలువులు. అన్ని కాணிకలు నేను ఇచ్చేసిన. ఇప్పుడు నేను ఇవ్వాల్సింది ఏదేమి? సభకి దశమ భాగము నేను కాணிకలు తెచ్చి ఇచ్చి పరిశోధించి చూడు, నన్ను గోకి చూడు. ముగ్గురు చెప్తున్నారు, సైన్యములకు అధిపతి యెహోవా నేను సెలవిచ్చిన దేవునగా నేను పరలోక వాక్యంగా నింపేదను. నేను పట్టజాలంతా నేను ఆశీర్వదిస్తాను. నీ ఉండే ఆస్తిని ఆశీర్వదిస్తాను, వచ్చే ఆస్తిని ఆశీర్వదిస్తాను. రావాల్సిన సమయంలో కరెక్ట్ గా అవి వస్తాయి. నిన్ను అందరూ ధన్యురాలు ధన్యుడు అంటారు. నీకు చిన్న ఉండే స్థలంలో సమాధానము ఉంటుంది. హల్లెలూయా. ఈ 7 ఆశీర్వాదాలు కూడా మీరు చెప్పండి చూడు. 7 ఆశీర్వాదాలు అట్లీస్ట్ 3 ఆశీర్వాదాలు చెప్పండి చూసు. ఇన్నే వాళ్ళు చెప్పండి అన్న, ఒకటనే చెప్పండి. పరలోక వాక్యాలని ఎక్కుతారు. రెండోది పంట పురుగు పడుకోకుండా చూస్తారు. నీ వల్ల భూమిని కాపాడబడి నువ్వు ఆనందంగా ఉంటావు. రావాల్సిన టైంలో అన్ని కరెక్ట్ గా వస్తుంది. పట్టజాలంత ఆశీర్వాదం చాలా దేవుడు నాకు ఈ భూమిలో ఉండేంత వరకు నాకు ఇది చాలు అనేంత వరకు దేవుడిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైతే ఈ వాక్యం వినింటారో మీకు తెలిసిందేది ఏమంటే, మీరు దేవుడిని ఏం చేయొచ్చు? కానికిస్తే శోధించవచ్చు. హల్లెలూయా. దేవుడిని శోధించేవాడు భూమిలో పుట్టలేదు. కానీ దేవుడే అంటున్నాడు, ఈ యొక్క విషయం చేసి నువ్వేం చేయనన్ను శోధించచ్చు. హల్లెలూయా. మనం దేవుడినే శోధించే అంత అర్హులు లేదు మనం. దేవుడు ఇస్తే యోబు అంటాడు, ఈ కాணிకలకు ముందు యోబు ఉన్నాడు. యోబు అంటున్నాడు, దేవుడు ఇచ్చే దేవుడు తీసుకునే అంటున్నాడు. మనం కాணிక ఇచ్చేదన్న దేవుడు అని దేవుడి దగ్గర నేను తీసుకునేదంతా లేదు దేవుడా, ఇచ్చిదా పెట్టారు. హల్లెలూయా. దేవుడు ఇచ్చే దేవుడు తీసుకునే, అది యోబు చెప్పారు. నాకు వచ్చి రావాలా, తీసుకునేది లేదు. దేవుడు అంటున్నాడు, నేను తలగా పెడతాను, తోకగా పెట్టాలి. నేను ఇచ్చేవాడుగా పెడతాను, తీసుకునేవాడిగా పెట్టారు. హల్లెలూయా. ఆమేన్. ఇప్పటికే మీరు చాలా ఆశీర్వాదాలు మీరు చూసింటారు మీ జీవితంలో. ఇంకా మీద మీరు అనేక ఆశీర్వాదాలు తీసుకోవాలంతా దేవుడు ఈ రోజు ఈ వాక్యం మనకి ఇచ్చే. దేవుడు మనకి స్తోత్రం. కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. Praise him, praise him, praise him, praise him, praise him, praise him. Hallelujah, 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 hallelujah. Amen. Stotram, 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 stotram. Amen. Devari balakara kada varashiri didabakala gara kudra. ప్రభా, నేను నిన్ను శోధించేవాడుగా మార్చినావు తండ్రి. తండ్రి, నా చేతులు నింపండి. ఇశ్రాయేలు జనానికి దేవుడు తీసుకునే ముందు ఇచ్చాడు. వాళ్ళని పోయి ఇజ్రాయెల్ జనాల దగ్గర, ఐగుప్తు జనాల దగ్గర అడగండి, వాళ్ళు మీకు నగలు సొమ్ములు అన్ని ఇస్తారని చెప్పారు. అదే మాదిరి వాళ్ళు ఇచ్చారు. దేవుడు యేసు ప్రభు రెండింటిని తీసుకొని అది అనేక మట్లే ఎక్కువగా ఆశీర్వదించారు.
ఎలియా తీసుకునే కరువు పోయేంత వరకు దేవుడు వాళ్ళని పెట్టాడు. అట్లా మనల్ని కూడా దేవుడు పెడతాడు. ప్రార్థన చేయండి, ప్రభా నేను నీకు ఇవ్వాలంటే నా చేతుల్ని ఫస్ట్ నింపు ప్రభువా, దాంట్లో నేను నమ్మకంగా ఉంటాను తండ్రి. ఈ రోజు ప్రమాణం చేస్తాను తండ్రి, నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇస్తాను ప్రభా అని చెప్పింది. ప్రార్థన చేయండి. దేవుడు మీకు అందరికీ ఇచ్చేకి దేవుడు శక్తిమంతుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. Praise the Lord, 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 praise the Lord. Amen, amen, amen. Hallelujah, hallelujah. Praise the Lord. Ikalada barashiri gida bakaragala bagaragada bagaragada. Nayadisayam gaanam seive அற்புதம் கண்டிடுவார். உன்னை அதிசயம் காண செய்வே, நீ அற்புதம் கண்டிடுவார். என்று வாக்களித்தார் தேவன், இன்று விரைவேற்று வந்து விட்டார். இன்று வாக்களித்தார் தேவன், இன்று நிறைவேற்று வந்து அதிசயம் காண செய்வே, நீ அற்புதம் கண்டிடுவார். உன்னை அதிசயம் காண செய்வே, நீ அற்புதம் கண்டிடுவார். வழி திறக்கும் அதிசயம் நடத்திடுமே, வாழ்வெல்லாம் திறந்தே வழிவிடுமே. வழி திறக்கும் அதிசயம் நடத்திடுமே, செங்கடலும் திறந்தே வழிவிடுமே. தடைகளெல்லாம் தகர்ந்தே போகுமே, இடஞ்சலெல்லாம் இன்றே மறைந்திடுமே. தடைகளெல்லாம் தகர்ந்தே போகுமே, இடஞ்சலெல்லாம் இன்றே மறைந்திடுமே. உன்னை அதிசயம் காண செய்வே, நீ அற்புதம் கண்டிடுவாய். உன்னை அதிசயம் காண செய்வே, நீ அற்புதம் கண்டிடுவாய். என்று வாக்களித்தார் தேவன், இன்று நிறைவேற்ற வந்து விட்டார். இன்று வாக்களித்தார் தேவன், இன்று நிறைவேற்ற வந்து விட்டார். துன்பைகளெல்லாம் நிறைவாகும் அதிசயமே, இறைமகனாம் இயேசுவால் நடத்திடுமே. குறைகளெல்லாம் நிறைவாக்கும் அதிசயமே, இறைமகனாம் இயேசுவால் நடத்திடுமே. பாதையெல்லாம் மறைந்தே போகுமே, பாதையெல்லாம் நெய்யாய் பொழிந்திடுமே. பாதையெல்லாம் மறைந்தே
దేవా మీ వాక్ నెరవేరింది తండ్రి, అది నెరవేర్చే మీరు దిగి వచ్చింది ప్రభా. యేసువే మీరు చెప్పిన వాక్ ఏ రోజు తండ్రి అది నేలన పడదు, అది తిరిగి ఒట్టి చేతులతో రాదని వాక్యం చెప్తుంది ప్రభా. అదే నిమిత్తం ఈ రోజు మీరు ఇచ్చిన వాక్యం యేసువే, ఈ రోజు నుంచి తండ్రి మేము మా దశమ భాగాలు కానుకలు కరెక్ట్ గా తెచ్చిస్తాం. యేసు నామములో మా నోట్లారా మేము చెప్తాం తండ్రి, మేము ఒప్పుకుంటాం ప్రభా, మేము మా కానుకల్ని దశమ భాగాల్ని మేము తెచ్చిస్తాం. పరలోకాన్ని తెరస్తానని దేవుడు మీరు తెరవండి, పట్టజాలను ఆశీర్వదిస్తానని చెప్పిండే దేవుడు ఆశీర్వదించండి, మా ఉండే ఆస్తుల్ని కాపాడుతానని చెప్పిండే దేవుడు కాపాడండి. యేసువే రాబడేది ప్రతి ఒక్కటి యేసు నామములో రాని, వచ్చేది సరైన సమయంలో రాని, మేముండే పరిస్థితుల్లో మాకు తగినట్లు మార్చి మేము సంతోషంగా ఉండేకి మీరు మార్గాలు తెరవండి. యేసువే అందరి కంటిలో తండ్రి మేము ధన్యులుగాను ధన్యురాలుగాను ధన్యుడుగాను ఉండేకి సహాయం చేస్తానని ఇచ్చిండే వాక్ను మీరు నెరవేర్చే దేవుడు, మీకు మరలా న్యాయం చేస్తున్నాం. యేసు నామంలో ఈ వాక్యాలు మా జీవితంలో నెరవేర్ని చేస్తున్నాం. మీ నామం మహిమపరచుకోండి. వచ్చిండే ప్రతి ఒక్కరి మీదను నేను ఈ యొక్క వాక్యం యొక్క ఆశీర్వాదాలను నింపుతాను. తిరిగిపోయేటప్పుడు తండ్రి ఈ 7 ఆశీర్వాదాలు, 7 ఆత్మిక ఆశీర్వాదాలు వాళ్ళు నింపని నడిపించండి. యేసు ప్రభునామములో వింటున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. అందరూ తలంచుకుని దేవునికి ఆశీర్వాదాలు తీసుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి యొక్క ప్రేమి, పరిశుద్ధాత్మిక అగ్ని సహవాసము, ఐక్యము, సమాధానం మనందరితో పాటు దేవునికి రాకడ వరకు ఉండుగాక. ఆమేన్. అందరూ చెప్తాం, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధాన్ని సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములలో దేని మరువు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా.